నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మనకి తెలియని విషయాలు, నిజంగా మన లైఫ్‌లో నిజంగా అద్భుతాలు జరుగుతాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చూసేటప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పే ప్రతి విషయం మనందరికి ఎక్కడో చోట కనెక్ట్ అవుతుంది. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు విశ్వక్సేన్ గారు. సో, ఈరోజు ఈ వీడియోలో అయితే అందరికీ ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇది లేకపోతే అసలు లైఫే లేదు అనేటట్టుగా నడుస్తున్న కాలం ఇది. అదే మొబైల్. సో, ఈ మొబైల్‌కి సంబంధించి లక్కీ నంబర్స్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో స్కిప్ చేయకండి. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, మొబైల్ నంబర్‌లో కూడా లక్కీ నంబర్స్ ఉంటాయా? ఉంటే ఆ నంబర్స్ ఎక్కడ ఉండాలి? అండ్ మొత్తం టోటల్ చేస్తే నంబర్ లక్కీ నంబర్ అవుతుందా? ఏమిటి మొబైల్‌కి సంబంధించిన సీక్రెట్ నంబర్స్ ఏంటి చెప్పండి? అయితే ఇప్పుడు దేశం మొత్తం మీద మీరు చూడండి ఎక్కువగా చాలా ఇది వైరల్ అయిపోయిందండి లక్కీ మొబైల్ నంబర్ అనేది. హ్మ్. హ్మ్. మీ మొబైల్ నంబర్ ఏ మొబైల్ నంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ అనేది మీ విధిని కూడా మీ మొబైల్ నంబరే మారుస్తుంది. ఓకే. అంటే చాలా మంది స్ట్రగుల్ పడడానికి కారణం మొబైల్ నంబరే. మొబైల్ నంబర్‌లో కొన్ని నెగెటివ్ ప్యాటర్న్ గనక ఉంటే 100% ఆ వ్యక్తికి తెలియకుండా స్ట్రగుల్స్. ఎక్కువగా మీరు చూడండి మల్టిపుల్ 4 ఉన్న హ్మ్. హెల్త్ ఇష్యూస్, ఓకే. కోర్ట్ కేసులు రావడం హ్మ్. జరుగుతుంది. హ్మ్. అదే విధంగా మల్టిపుల్ 7 ఉందనుకోండి, మీరు సంపాదించిన సంపాదంతా తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పెడతారండి. 7 ఉంటే. మల్టిపుల్ 7 ఉంటే. కానీ చాలా మందికి విశ్వక్సేన్ గారు ఇది 7 చాలా లక్కీ నంబర్ అని యెస్. తీసుకుంటూ ఉంటారు కదా! చాలా మంది తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి హ్మ్. తెలీదండి. ఒక నంబర్ ఒకసారి 2 సార్లు వస్తే మంచిది. హ్మ్. మల్టిపుల్ గనక వస్తే ఆ ఎఫెక్ట్ ఉంటాయండి. హ్మ్. అదే విధంగా టోటల్ మన మొబైల్ ప్యాటర్న్‌లో ఎక్కడైనా మీరు చూడండి 16 కానివ్వండి, హ్మ్. 61 కాంబినేషన్‌లో ఉంటే స్పౌస్‌కి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలుంటాయి. ఓకే. భార్య మొబైల్ నంబర్‌లో ఉన్న భర్తకొస్తుంది. భర్త హ్మ్. మొబైల్ నంబర్‌లో ఉన్న భార్యకి హెల్త్ ప్రాబ్లమ్. 61 కానీ 16 కానీ 16 గాని ఉంటే వెంటనే ఉంటాయి. వెంటనే ఉంటాయి. ఓకే. అలా వచ్చినప్పుడు ఏంటి హెల్త్ ఇష్యూస్ వస్తే మీకు మనీ లాస్ అయినట్టే గదా! అవును. అది. హాస్పిటలైజేషన్ అయింటేనే మనీ లాస్ మనీ వస్తది. లాస్ అవుతుంది. రైట్. లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా కుటుంబ సభ్యులకు మనీ లాస్ ఓకే. అవుతుంది. ఓకే. హ్మ్. అదే విధంగా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. హ్మ్. ఈ కాంబినేషన్స్‌లో గనక డేట్ ఆఫ్ బర్త్‌ని చూస్తే మనకు హెల్త్ రిలేషన్‌లో కానీ, కెరియర్ రిలేషన్‌లో కానీ హ్మ్. అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఇవి మొబైల్ నంబర్ ద్వారానే. హ్మ్. కాబట్టి ఈ ప్యాటర్న్ లేకుండా మీ డేట్ ఆఫ్ బర్త్‌కు అనుగుణంగా టోటల్‌గా మనకి ఎనీ మొబైల్ నంబర్ తీసుకోండి. టోటల్ 9 పెయిర్స్ ఉంటాయి. హ్మ్. అంటే మనకుండేది 10 డిజిట్సే. హ్మ్. 10 డిజిట్స్‌ని మనం 9 పేర్‌గా మనం డివైడ్ చేసుకొని చూసుకున్నప్పుడు ఆ 9 పేర్లలో ఇప్పుడు నేను చెప్పాను గదా! నెగెటివ్ ప్యాటర్న్స్ అంటే 16 కానివ్వండి, 45 కానివ్వండి, అదే విధంగా 72 కానివ్వండి, 27 కాంబినేషన్స్ కానివ్వండి, హ్మ్. ఇటువంటివి నెగెటివ్ ప్యాటర్న్ 18, 36 ఇవి ఉంటే ఏమవుతుందంటే హ్మ్. హెల్త్, కెరియర్, రిలేషన్, మనీలో ఇబ్బంది వచ్చే అవకాశాలుంటాయి. ఓకే. ఎందుకంటే ఒకవేళ మీకు గనక మొబైల్‌లో ఎక్కడైనా 2222 ఉందనుకోండి, ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా డిప్రెషన్‌లోకెళ్ళడం, హ్మ్. ఫ్యామిలీలో సక్సెస్ కాకపోవడం, హ్మ్. అవన్నీ మొబైల్ ద్వారానే జరుగుతాయండి. ఓకే. ఎందుకంటే ఒక మొబైల్ అనేది మనకు ఫ్రీక్వెన్సీని యూనివర్సల్‌తో మ్యాచ్ చేస్తుంది. రైట్. మనం అనుకున్న వ్యక్తికి కాల్ చేయాలంటే కరెక్ట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. హ్మ్. ఆ హ్మ్. ఫ్రీక్వెన్సీ మీ లైఫ్‌లోకి మొబైల్ నంబర్ తీసుకొస్తుంది. హ్మ్. నెగెటివ్ ప్యాటర్న్ గనక ఉంటే నెగెటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది మీ లైఫ్‌లో. పాజిటివ్ గనక ఉంటే పాజిటివ్. అందుకోసం కొన్ని సార్లు కొన్ని మొబైల్‌కి అన్ని నెగెటివ్ కాల్సే వస్తుంటాయండి. రైట్. కాబట్టి ప్యాటర్న్ ఏంటో తెలుసుకోవాలి. అలా ఒక్కొక్క నంబర్‌ని మనం చూడడానికి గంటన్నర అవుతుందండి. ఏ నెగెటివ్ ప్యాటర్న్ ఉంది, వీళ్ళ హ్మ్. ప్రొఫెషన్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇవన్నీ తీసుకున్నప్పుడు వెరీ సక్సెస్‌ఫుల్. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే మనకు డబ్బుల్ని ఆకర్షించాలంటే ఎటువంటి మొబైల్ నంబర్స్ కావాలి? 100% మనీ ఫ్లో పెరుగుతుందండి. హ్మ్. ఎప్పుడైనా చూడండి మీకు మనీ ఫ్లో పెరగాలి అంటే ఒక 10 టాప్ మొబైల్ నంబర్స్ చెప్తానండి. ఎవరైనా వాడొచ్చు. కానీ న్యూమరాలజీ కన్సల్టేషన్ ద్వారానే వాడండి. హ్మ్. ఎందుకంటే దాంట్లో ప్యాటర్న్స్ మీకు తెలియవు కదా! ఎక్కడ ఏది గుడ్ ప్యాటర్న్, ఏది బ్యాడ్ ప్యాటర్న్, ఏ హ్మ్. నంబర్ పక్కన ఏదొస్తే వెరీ గుడ్ అనేది. ఎందుకంటే మన లైఫ్‌ని మన మొబైల్ నంబర్ డిసైడ్ చేస్తున్నప్పుడు మనకు లక్‌ని అందించేటప్పుడు ఎలా పడితే మీకు తెలియదు కదా! హ్మ్. కాబట్టి ఎలా తీసుకోవాలి మొబైల్ నంబర్‌లు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డెస్టినీ తీసుకోవాలి. మీ పేరుని పరిగణలోకి తీసుకోవాలి. మీరు చేసే ప్రొఫెషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. అంటే ప్రొఫెషన్ లేకుండా ఓన్లీ స్టూడెంట్ లైఫ్ ఉంటే? స్టూడెంట్ ఉన్నారనుకోండి, హ్మ్. ఎవరైనా సరే స్టూడెంట్స్ అందరూ కూడా ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వాళ్ళే. కాబట్టి వీళ్ళు టోటల్ 1 నంబర్ వాడితే వెరీ గుడ్ అండి. ఓకే. ఎందుకంటే 1 అంటే సన్ కాబట్టి వెరీ ఎక్సలెంట్. అదే విధంగా స్టూడెంట్స్ గనక మొబైల్ నంబర్ తీసుకుంటే
ఎడ్యుకేషన్లో టాప్ రావాలి కాబట్టి గురువు ఉండాలండి. ఎందుకంటే గురువు మనకి ఎడ్యుకేషన్కి సింబల్. 3 నెంబర్ కూడా ఉండాలి. అలా తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కనుక మొబైల్ నెంబర్ తీసుకోగలిగితే వాళ్ళు టోటల్ 10 డిజిట్స్ కాంబినేషన్లో ఎక్కడైనా సరే 2, 5, 8 ఉండాలి. ఇవి రియల్ ఎస్టేట్ నెంబర్స్. ఇలా ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒకటొకటి ఉంటుంది. ఓవరాల్గా ఏ నెంబర్స్ చాలా బాగుంటాయి అంటే మన 10 డిజిట్స్ మనం కూడినప్పుడు ప్లస్ చేసినప్పుడు టోటల్ చేస్తే 46 ఇస్ వెరీ గుడ్ అండి మనీ ఫ్లోకి. 46 మొబైల్ నెంబర్ మీరు వాడి చూడండి, చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే 4వ నంబర్ రాహు, 6వ నంబర్ శుక్రుడు, 4వ నంబర్ కుబేరుడు, 6వ నంబర్ లక్ష్మి. కుబేరుడు లక్ష్మి కలిసినప్పుడు అన్స్టాపబుల్ సక్సెస్ మనీ ఫ్లో. ఇంకా మీ లైఫ్ లో మనీ ఫ్లో స్టార్ట్ అయిందంటే ఎవరు ఆపలేరు దాన్ని. కాబట్టి 46 వెరీ వెరీ గుడ్ నెంబర్. ఇంకోటి 55 నెంబర్ అండి. 55 అంటే 55. 55 దీన్ని ఏమంటారంటే ఇది శత్రు సంఖ్య అంటారంటే, అంటే శత్రువుని సంహరించే సంఖ్య. అలెగ్జాండర్ ప్రపంచ దేశాలకు దండయాత్రకు బయలుదేరినప్పుడు వాళ్ళ సోల్జర్స్ కి ఇక్కడ షోల్డర్ దగ్గర 55 నంబర్ రాసి పెట్టేవాడు. 55 నంబర్ అంటే ఏంటి? మన లైఫ్ లో విజయాన్ని అందించే సంఖ్య. కాబట్టి ఎవరైతే నష్టాల బాటలో ఉన్నారో, ఎవరైతే అప్పుల్లో ఊబిలో కూరుకొని పోయారో, ఇటువంటి వ్యక్తులందరూ కూడా 55 నంబర్ మొబైల్ ని మీరు వాడి చూడండి, 100% మీరు తలెత్తుకొని తిరగగలుగుతారు. కానీ ఎవరైనా సరే 46 కానీ 55 మొబైల్ నంబర్ ఎవరు వాడకూడదంటే, ఎవరైతే 8వ నంబర్లో పుట్టారో 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళు మాత్రం వాడకండి. వీళ్ళు వాడితే కొంత ప్రమాదంగా ఉండే అవకాశం ఉంది. 55, 46 వాళ్ళు వాడకూడదు. 8 వాళ్ళు వాడకూడదు. 8 డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు 8, 17, 26 వాడకూడదు. ఇంకా వెరీ గుడ్ మనీ ఫ్లో నంబర్స్ ఏంటి అంటే 51 అండి. టోటల్ 6 అంటే ఏంటి? సంపద, డబ్బు, లక్ష్మి. కాబట్టి మీకు మనీ ఫ్లో బాగా పెరగాలి అంటే ఎవరైనా సరే 51 మొబైల్ నంబర్ వాడండి. మీ మొబైల్ నంబర్ యొక్క 10 డిజిట్స్ మీరు ప్లస్ చేస్తూ వెళ్తే టోటల్ 6 వచ్చే నంబర్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. ఎందుకంటే 6వ నంబర్ సంపద, సమృద్ధి. ఇది కూడా చాలా బాగుంటుందండి. అదే విధంగా 41 వాడొచ్చు, 50 వాడొచ్చు, 59, 60 వాడొచ్చు. ఇవి మనీ ఫ్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. టోటల్ గా ఇవి మాత్రమే వాడాలి. ఇవి వాడితేనే మనీ ఫ్లో ఉంటుంది. ఈ టోటల్ 10 డిజిట్స్ లో ప్యాటర్న్ చూసుకోవాలి. పాజిటివ్ ప్యాటర్న్, నెగిటివ్ ప్యాటర్న్ చూసుకొని తీసుకోండి. టోటల్ గా ఏది కూడితే చాలా ప్రమాదం అండి. ఇవి కూడా చూసుకోవాలి. మొబైల్ నెంబర్ టోటల్ కూడినప్పుడు మీ మొబైల్ డేట్ ఆఫ్ బర్త్ కి అపోజిట్ గా ఉంటే వెరీ వెరీ డేంజర్ అండి. కాబట్టి న్యూమరాలజీ ద్వారా తెలుసుకొని మీరు నంబర్ తీసుకోగలిగితే 100% సక్సెస్. ఒక వ్యక్తి లైఫ్ లో హెల్త్ లో కానీ, కెరియర్ లో కానీ, మనీ కానీ, రిలేషన్ కానీ అబ్స్టాకిల్స్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయంటే ఫస్ట్ మీ మొబైల్ నంబరే ప్రాబ్లం. కాబట్టి మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోండి. వెరీ వెరీ సింపుల్ రెమెడీ. మీ లైఫ్ లో సక్సెస్ అనేది అందుకుంటారు. ఏ మొబైల్ నంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ. గుర్తు పెట్టుకోండి. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. సో ప్రతి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం మనకి యూస్ఫుల్ అనిపిస్తుంది. ఒకసారి వాడి చూస్తే ప్రాబ్లం ఉండదు కదా. అంటే మనకి పెద్దగా ఖర్చు అయ్యే విషయం కాదు. అండ్ మన డెస్టినీ మారుతుంది, మనకి ధనలాభం కలుగుతుంది అనే విషయం చెప్తూ ఉన్నారు. ధనం మూలం మిదం జగత్ అన్నారు కదా. సో ఒక్కసారి వాడి చూడండి ఎలా ఉంటుంది అనేది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో, లేదా మీరు డైరెక్ట్ గా విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్ కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.